మోయాబు స్త్రీ రూతు. యూదా బెత్లెహేమునకు తిరిగి ప్రయాణము. రూతు 1:6. బెత్లెహేము తిరిగి రొట్టెలుగా మారింది. ఎఫ్రాతా తిరిగి ఫలభరితమైంది. పరిశుద్ధ గ్రంథంలోని సత్యమేమనగా దేవుని కృపను రుచి చూచి వెనుకకు పోయిన వారు అచ్చటి నిలవలేరు, తిరిగి తప్పక దేవుని మార్గంలోనికి వస్తారు. నయోమి తన 2 కోడండ్రతో ప్రయాణమైంది. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుని వెనుక వెళ్ళిపోయింది. రూతు మాత్రము తన అత్తను హత్తుకుని ఆమెను వెంబడించింది. రూతు అనగా స్నేహితురాలు లేక సౌందర్యము అని అర్థము. ఈమె సద్భావం గల స్త్రీ, పవిత్ర హృదయం కలది. ఈమె నిజమైన స్నేహితురాలు వలె అత్తను హత్తుకుంది. వృద్ధాప్యవంత నయోమిని ఒంటరిగా విడుక తన యవనకాలమందు అత్తను హత్తుకుంది. వేదనలో కన్నీటిలో ఆమెను విడిచిపెట్టలేదు. నయోమి తనకు దేవుని వల్ల ఉన్న విశ్వాసం గురించి మరియు ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో వీటన్నిటి గురించి రూతునికి వివరించింది. ఒక విశ్వాసికి ఉండవలసిన సుగుణం రూతు కలిగి ఉంది. తన పేరుకు తగినట్టుగా మాదిరిగా జీవించింది. రూతు 1:16-17. నీ వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటును నేను మృతి పొందేదను, అచ్చట్నే పాతిపెట్టబడేదను. మరణం తప్ప మరి ఏది నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడే చేయుగాక అనెను. ఈ విధముగా తన అత్తతో పలికినప్పుడు ఆమె ఎంతో ఓదార్పు పొంది ఉండింది. అన్యురాలైన రూతు దేవుని ప్రజల మధ్య నివసించడానికి ఇష్టపడింది. ఇశ్రాయేలీయులు దేవునికి యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు రూతు మోయాబును విడిచి బెత్లెహేమునకు ప్రయాణమైంది. దేవుని రెక్కలు మానవుల కొరకై దేవుని కాపుదలను సూచిస్తూ ఉంది. నయోమి పెనిమిటి బంధువు ఒకడుండెను. అతడు ఆస్తిపరుడు, ఎలిమెలకు వంశపవాడు. అతను బోయేజు సమీప బంధువు. రూతుని వివాహం చేసుకుని బంధుధర్మమును జరుపుటకు హక్కు గలవాడు. సమీప బంధువు బోయేజు రూతుని వివాహం చేసుకున్నాడు. రూతు దావీదు వంశమునకు మూలస్త్రీ అయ్యెను. రూతు మోయాబీయురాలయుండియు ఇశ్రాయేలులో చేర్చబడి ఆమె సంతతిలో నుండి మెస్సియా జన్మించటం వలన యూదుల వల్లే అన్యజనులను యేసుక్రీస్తు రక్షణగా వచ్చినాడని బాహాటంగా కనపడుతున్నది. రూతు అన్యురాలు, ఇప్పుడు ఇశ్రాయేల్ తల్లులలో మొదటిదాయను. ఈమె ఉబేదుని కనుక రాజవంశపు పట్టికలో చేర్చబడిన. ఉబేదు దావీదు యొక్క తాతగారు. యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా ఉండెను. ఒక పేద మోయాబు వితంతువు వల్ల దేవుడు గొప్ప కార్యం చేస్తుంది. రూతు పొలంలో పేలాలు తీసి కొంచెం మిగిల్చి తన అత్తకు ఇచ్చినట్టు వాక్యంలో వ్రాయబడింది. మరియు ఆమె తూనిడి ఎవరు మోసుకొచ్చి తన అత్తను పోషించింది. ఒక అన్యురాలైన యవనస్తురాలు ఎంతో మంచి సుగుణములు కలిగి విధవరాలైన తన అత్త యొక్క అవసాన కాలం మందు ఆమెను విడువక ఆదరించింది. తన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవలను. విధవరాలలో వృద్ధాప్యలో ఉన్న వారిని ఆదరిద్దాము. సామాన్యమైనటువంటి స్త్రీ క్రీస్తు వంశావళిలో చేసుకోవటం ఈ గ్రంథం మందు ముఖ్యమైన విశిష్టత. యూదా నుండి దావీదు వరకు మధ్యనున్న వంశీయులు రూతు గ్రంథం మందు తప్పక కనిపిస్తారు. రూతు చరిత్ర దేవుని రక్షణలో యూదుల్లో నుండి